హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈవినింగ్ వ్లాగ్ అండి. ఇది వచ్చేసి నేను కట్టెల పొయ్యి మీద నీళ్ళు కాగబెట్టుకుంటున్నాము. గ్యాస్ మీద కాగబెట్టాలని చాలా ఖర్చు అవుతుంది అనేసి 6 మంది ఉన్నాం కదా, 6 మందికి కావాలి. అందుకని ఇలా కట్టెల పొయ్యి ఏర్పాటు చేసుకున్నాము. అది వచ్చేసి 15 లీటర్ల నూనె క్యాన్ అండి. కడిగేసి ఇలా పెట్టుకున్నా. పొయ్యి మీద నీళ్లు పడేసేసి కాఫీ పెట్టుకోవడానికి వచ్చాను ఇంట్లోకి. ఇలా కాఫీ పొడి, షుగరు, కొంచెం వాటర్ వేసి చూడండి, ఇలా చేసి చూసి చాలా బాగుంటుంది. నేను ఎక్కువ ఇలానే చేసుకుంటూ ఉంటాను. ఇలా కొంచెం వాటర్ వేసి చల్లటి నీళ్ళు వేయాలి. ఇలా తిరగొడుతూ ఉంటే కొంచెం బాగా నురగలాగా వస్తుంది. పాలు బాగా మరగనిచ్చేసి అప్పుడు మనము పాలు కలుపుకోవాలి. ఎక్కువ ఈవినింగ్ టైంలో ఇలా చేస్తూ ఉంటుంది, ఎందుకంటే కొంచెం టైం ఎక్కువగా ఉంటుంది కదా. అందుకని మార్నింగ్ టైంలో కొంచెం హడావిడిగా అయిపోతుంది. కాఫీ కలిపేసేసుకొని కాఫీ తాగేసి ఇంకా నీళ్ళు కాగున్నాయండి, నీళ్ళ కాడికి వెళ్తున్నాను. నీళ్ళు తోడుకొని 1 by 1 అందరం పోసేసుకుంటాం. మళ్ళీ చీకటి పడితే అది పెద్ద లైటింగ్ ఉండదు అటు సైడ్కి. అందుకని 1 by 1 నీళ్ళు పోసుకోవడం, మళ్ళీ దాంట్లో చల్ల నీళ్ళు పోసి పెట్టడము, ఇంకా అలా అయిపోతూ ఉంటుంది. ఇంకా పిల్లలకి హోంవర్క్ రాసుకుంటున్నారు వాళ్ళు. ముగ్గురు. చిన్నపిల్లలు ఏమో 4:50కి వస్తారు, పెద్ద అబ్బాయి 5:50కి వస్తాడు. వచ్చేసి స్నానాలు చేసేసి ఇంక కూర్చుంటారు ఏదైనా స్నాక్స్ తినేసి. ఇలా రోజు ఇలానే ఉంటుందండి రొటీన్. ఒక సాటర్డే మాత్రము సండే రాస్తామనేసి వదిలేస్తారు. కొంచెం వాళ్ళకు కూడా రెస్ట్ కావాలి కదా, అందుకని నేను కూడా కొంచెం లైట్ తీసుకుంటాను. ఒక్కరోజు మాత్రము, మిగతా రోజులలో ఇలా కూర్చోబెట్టుకొని రాయించుకుంటాను. ఇది 5 డైరీ మిల్క్ చాక్లెట్ అండి. మా పెద్ద అబ్బాయి వాళ్ళ స్కూల్ ఎవరిదో బర్త్డే అయితే ఇచ్చారండి. ఇవి ఏందో ఐ క్యాండీస్ అంట. కొత్తగానే వాళ్ళ తమ్ముళ్ళ కోసం కొనుక్కొచ్చారు స్కూళ్ళ దగ్గర ఉంటే. టేస్ట్ చూద్దామనేసి కొంచెం చేద్దామని చూస్తున్నానండి. నేనైతే ఇది మొదటిసారి చూడటము, తినటము కూడా. ఏంటిది స్పాంజీ లాగా ఉందండి, అస్సలు బాగాలేదు. అసలు ఈ పిల్లలకి ఎప్పుడు నేను కొనిపివ్వను అలాంటివి. ఇంకా ఈవినింగ్ డిన్నర్ కోసం అండి జొన్న రొట్టె చేస్తున్నాను. మన ఈ రెసిపీ వచ్చేసి మనకి యూట్యూబ్ ఛానల్లో ఉంటుంది, చూసేయండి. చికెన్ కర్రీ విత్ జొన్న రొట్టె చికెన్ కర్రీ కాంబినేషన్ సూపర్ ఉంటుందండి. మీరు ఎప్పుడైనా ట్రై చేసి ఉంటే కామెంట్ చేయండి. చాలా అంటే చాలా బాగుంటుంది. టేస్ట్ చేస్తున్నాను. మీరు కూడా మీ డిన్నర్కి మీరు ఏం చేసుకున్నారో కామెంట్ చేయండి. మీరు జొన్న రొట్టె ఎంతమందికి ఇష్టమో కూడా కామెంట్ చేయండి. నేను ఎప్పుడైనా చేస్తూ ఉంటాను, సజ్జ రొట్టె, జొన్న రొట్టె, రాగి రొట్టె అన్నీ చేస్తూ ఉంటాను. అంత పర్ఫెక్ట్గా అయితే రాదు, కానీ రాదు అనకుండా చేసుకుంటాను అన్నీ. టేస్ట్ మాత్రం చికెన్ సూపర్ ఉందండి. ఇంకా అంత తినేసేసి ఇంకా గ్యాస్ క్లీన్ చేసేసుకొని, అంటే ఉదయానికి ఒక అడుగు లేటుగా లేచినా కూడా నైట్ పని చేసి పెట్టుకుంటే మనకు చాలా టైం సేవ్ అవుతుంది. ఉదయం పూట హడావిడి అయిపోతుంది కదా పిల్లలతోటి, స్కూల్కి పంపించుకొని లంచ్ బాక్సులని. అందుకని ఇప్పుడే క్లీన్ చేసుకున్నాను. బాగా రోతగా ఉంది. ఇందాక జొన్న రొట్టె చేశాను కదా, అది పొడి ఎంత పడిపోయింది అక్కడ. అంత క్లీన్ చేసేసుకొని ఆల్రెడీ బుట్టలో ఉన్నవన్నీ ఇంకో దానిలోకి మార్చుకుంటున్నాను గిన్నెలు. ఇప్పుడు నైట్ తిన్నవన్నీ వేసి ఇలా కడిగేసి పెట్టుకుంటాను చాలా వరకు. ఎప్పుడైనా కొంచెం బద్దకిస్తే ఉదయం కడుక్కుంటాను. ఇలా కడిగేసేసుకొని దాంట్లో వేసేసి ఇంక ఉదయం సర్దుకుంటాను మళ్ళీ అవన్నీ. బద్దకిచ్చినప్పుడు మాత్రం ఒక టబ్బుకి వేసేసి బయట పెట్టేస్తానండి. ఇంట్లో ఉంటే మళ్ళీ బొద్దింకలు వస్తాయి కదా, అందుకని. ఇది డైలీ రొటీన్ అందరికీ ఉండే పనేలండి ఇది కూడా. రేపు ఫ్రైడే అనేసి ఇంక ముగ్గు వేసేసి పసుపు కుంకుమ వేస్తున్నాను. ముగ్గు వీడియో తీయలేదండి, మర్చిపోయాను. అందుకే పసుపు కుంకుమ వేసేది మాత్రం తీస్తున్నాను. ఎవ్రీ ఫ్రైడే ఇలా వేస్తూ ఉంటాము. అదే పసుపు కుంకుమ అమ్మమ్మ వేస్తుంది. ఇలా వేసేసి ఇంకేముందండి, కొంచెంసేపు పిల్లలతో కొంచెం కబుర్లు చెప్పుకుంటూ ఉంటాము. కొంచెం అందరూ అంటే స్కూల్లో ఏం జరిగింది ఏంటి అని చెప్తూ ఉంటారు, నేను ఊకొడుతూ ఉంటాను. మీరు కూడా అలానే అండి, పిల్లలు అంతే కదా, స్కూల్లో జరిగింది ఏదో చెప్తూనే ఉంటారు, మన బ్రెయిన్ మొత్తం తినేస్తారు. ఓకే అండి, మొదటిసారిగా మన వీడియోస్ చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే బెల్ ఐకాన్ని ప్రెస్ చేయడం వల్ల మన వీడియోస్ నోటిఫికేషన్ రూపంలో వస్తూ ఉంటాయి. ఓకే అండి, థ్యాంక్ యూ.